600 పేజీలు ఇవ్వడానికి కారణం ఏందంటారు? అంత కల్తీ జరిగిందా? ఏమి ఉండదు అంటే 600 పేజీలు అంటే దీని మీద ఎలిగేషన్స్ వచ్చాయి. కేవలం ఇది ఒకటి ఆరోపణ మాత్రమే, ఇది వాస్తవం కాదు అన్నది వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అంటే కేవలం లడ్డు ప్రసాదం కల్తీ అయిపోయింది, కల్తీ నెయ్యి అని చెప్పి ప్రచారం చేసి వదిలేశారు. ఆ తర్వాత ఇది ఏ రకమైన విచారణకి నోచుకోలేదు అని ఒక ఫెయిలియర్ ఆర్గ్యుమెంట్స్ అన్నట్టుగా చూపించారు. కాబట్టి ఇలాంటి అంశాన్ని బలంగా చూపించగలిగితేనే పబ్లిక్ గానీ లేకపోతే కోర్టులు కానీ నమ్ముతాయి. సో ఒకవేళ కనుక ఈ సిట్టు అంశం మీద కూడా వీళ్ళకి అనుమానం ఉంటే రేపొద్దున వైసీపీ వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సిట్టు కొన్ని అంటే సిట్టు మీద కూడా వెళ్ళొచ్చు. అంటే ఈ ప్రభుత్వం సిట్టు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసమే ఉపయోగించారన్న యాంగిల్లో కనుక తీసుకెళ్తే పూర్తి ఎవిడెన్స్ కావాలి. సో ఇంత పెద్ద అంశము లడ్డు వివాదం అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం మన తెలుగు రాష్ట్రాలు కాదు, కేంద్రం కూడా స్పందించే స్థాయికి వెళ్ళింది. కాబట్టి పూర్తి డాక్యుమెంట్స్ ఉండాలని ఇతర రాష్ట్రాలు కూడా ఎవిడెన్స్ చేశారు. సో ఇంకో అంశం ఏంటంటే ఎవరైతే డైరీస్ ఉన్నారో వాళ్ళు కూడా తీసుకున్నారు. ఎవరైతే పాలు పంపించిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. సో వాళ్ళు కొంత ఇచ్చారనేది ఈ రోజు నేను పేపర్లో చదివిన విషయం ఏంటంటే వాళ్ళు కొంచెం ఈ కల్తీ అయ్యిందా లేదనేది ఒక క్లారిటీ ఇచ్చారు డాక్యుమెంట్ తో సహా అనేది ఒక అంశం. ఓకే సార్, అట్లా ఈ డైరీలన్నీ కూడా ఎక్కువగా తమిళనాడు, బెంగళూరు, మరి ఆ గవర్నమెంట్ లో ఏమైనా స్పందించాలి కదా ఇట్లాంటి కల్తీలు జరుగుతున్నప్పుడు? ఆ గవర్నమెంట్ లో ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు? ఇప్పుడు ఈ డైరీలు కరెక్ట్ అయితే అక్కడ ఉన్న టెంపుల్సే తీసుకోవాలి కదా. ఒకవేళ ఈ డైరీలే కరెక్ట్ అని వాళ్ళు భావిస్తే అక్కడ ఉన్న వాళ్ళకి సప్లై చేయాలి కదా. ఇక్కడికి ఎందుకు సప్లై జరిగింది? సో తమిళనాడు, కేరళ మొత్తం 3 రాష్ట్రాలు అవే ఉన్నాయి. కర్ణాటక మొత్తం 4 రాష్ట్రాలు. సో ఈ 4 రాష్ట్రాలు అటువైపు నుంచి వచ్చాయి. మన సైడ్ నుంచి మనకి విశాఖ డైరీ ఎంత పెద్ద డైరీ, విశాఖ డైరీ ఎంత హెరిటేజ్ కే సపోర్ట్ చేసే డైరీ విశాఖ డైరీ. అలాంటి విశాఖ డైరీ తీసుకోవచ్చు కదా, నెంబర్ 1 అది. సో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడం, అందులోనే కొన్ని షరతులు ఇవ్వడం, ఆ షరతులు ఏమో వీళ్ళు ఆ నకిలీ చేసుకోవడానికి అవకాశాలు ఉండే వ్యక్తులకు మాత్రమే ఇవ్వడం షరతులు ఉంటాయి. అంటే పెద్ద మీ చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్టు చిన్న ప్రాజెక్టులకు ఇవ్వరు కదా, చిన్న కాంట్రాక్టులకు ఇవ్వరు, పెద్ద కాంట్రాక్టులకు మాత్రమే ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వాళ్ళు గతంలో చేసిన ఎక్స్పీరియన్స్ ఏముండదు. ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది, మెట్రోకి ఎల్ఎన్టీ ఇచ్చారు. సో చిన్న కాంట్రాక్టులకు ఇవ్వరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద టెంపుల్ కాబట్టి, దానికి దేశవ్యాప్తంగా వచ్చే భక్తులు కాబట్టి దానికి ఎక్కువ కండిషన్స్ పెట్టారు. ఈ రకమైన ఇవ్వగలిగిన వ్యక్తులకు మాత్రమే కొన్ని షరతులు పెట్టారు. ఆ షరతులు ఎత్తివేయడం వల్ల ఏమవుతుందో మిగతా వాళ్ళు కూడా ఎంటర్ అయిపోయారు. అది ఒక మైనస్ పాయింట్. ఓకే సార్, అట్లాగే వైసీపీ తరఫున గత 5 సంవత్సరాల పాలనలో అట్లాగే సుబ్బారెడ్డి గారు ప్లస్ మన అంబాటి రాంబాబు గారు కల్తీ జరగలేదు అని కళాఖండగా చెప్పారు. మరి ఇప్పుడు సిట్ ఇచ్చిన సమాచారానికి వాళ్ళేం సమాధానం చెబుతారు? వాళ్ళు ఇంకా సమాచారం, వాళ్ళు ఇంకా ఏం కౌంటర్ ఇవ్వలేదు. మార్నింగ్ నిన్న నైట్ కంప్లీట్ అయింది. మార్నింగ్ అంతా కూడా ఈ విషయం అందరికి పేపర్లో కానీ, ఆర్టికల్స్ లో కానీ, లేకపోతే న్యూస్ లో కానీ రావడం జరిగింది. సో ఇటువైపు నుంచి మాత్రం ఈ సిట్టుకున్న ఆధారాల ప్రకారం, నేను చూసిన అంశం ప్రకారం ఇంకా మళ్ళీ క్వశ్చన్ చేసే రైట్స్ అవకాశం ఉంటదనేది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అన్ని యాంగిల్లో డైరీస్ యాంగిల్లో తీసుకొచ్చారు. లడ్డూల్ని ఏవైతే 20 కోట్ల లడ్డూలు ఎక్కడైతే స్ప్రెడ్ అయ్యాయో వాళ్ళందరినీ కొన్ని కలెక్ట్ చేసి తీసుకున్నారు. చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. అంతే బలంగా ఉండాలి అన్న కోణంలోనే ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి ఇటువైపు నుంచి ఏం కౌంటర్ ఇచ్చినా అది అంత బలంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు.